మూసి పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. చాదర్ఘాట్లోని రెడ్ మార్క్ చేసిన ఇళ్లకు రెవెన్యూ అధికారులు సీల్ చేశారు. ఇప్పటి వరకు చాదర్ఘాట్ పరిసరాల్లో 20 ఇళ్లకు మార్కింగ్ చేసి నిర్వాసితులను తరలించారు. రెవెన్యూ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా కూల్చివేతలు చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలుస్తోంది. చాదర్ఘాట్, మూసీనగర్, రసూల్పుర, వినాయక్ నగర్ లో కూల్చివేతలు జరగనున్నాయి. గోల్నాక తులసి నగర్ లో మా ప్రతినిధి నరేందర్ ఉన్నారు. అక్కడ మూసీ బాధితులతో ఆయన మాట్లాడుతున్నారు. నరేందర్, ప్రస్తుతం మనం గోల్నాక ఏరియాలో ఉన్నాం. ఇక్కడ తిలక్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రామ్నగర్ కావచ్చు, న్యూ తులసి రామ్నగర్ కావచ్చు, ఇట్లా చాలా ఏరియాలు కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫెక్టెడ్ ఏరియాగా ప్రభుత్వం గుర్తించింది. హైడ్రా అధికారులు గడిచిన 3-4 రోజులుగా ఈ ఏరియాని సందర్శించడం జరిగింది. అర్ధరాత్రి వచ్చి రెడ్ మార్క్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయగా వాళ్ళందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. కాసేపటి క్రితమే టీఆర్ఎస్ కూడా మద్దతుగా వీళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. వీళ్ళందరూ ఒక మూకుమ్మడిగా కలిసిగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మనం వాళ్ళ కాలనీలో ఉన్నాం, వీళ్ళు ఏమనుకుంటున్నారు, 3-4 రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుస్తున్నామని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ ఎఫెక్టెడ్ అయ్యేటువంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ రకంగా బుల్డోజర్లతో ఇండ్ల భూస్థాపితం చేయకూడదు అని కూడా వాళ్ళ పిల్లలతో ఇక్కడ నిరసన చేయబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ అందరూ కూడా ప్రత్యక్షంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి. బ్రదర్, మీరు ఏ కాలనీ? మాది న్యూ తులసి రామ్నగర్ అండి. మాది 65 గజాల జాగా. నాకు 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు అండి, కమలా పిల్లలు వీళ్ళు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. నేను పెయింటర్ అండి. ఇక్కడ పెయింటింగ్ పని చేసి చుట్టుపక్కల పని చేస్తా, పెయింటింగ్ పని. అక్కడ పోతే అక్కడ పని ఎక్కడ ఉంటుందండి? ఏం తినాలి, ఏం బతకాలి? 4 పిల్లల్ని ఎలా చదవాలి? స్కూల్ ఇక్కడనే, స్కూల్ దగ్గర స్కూల్ ఉంది. ఆ స్కూల్ మా సార్ ఉన్నాడు, అంటే ఒక మేడం ఉన్నారు. వాళ్ళు మాకు తక్కువ ఫీజు తీసుకొని మాకు చదివిస్తారు వాళ్ళు మా పిల్లలని. ఎందుకంటే మా పరిస్థితి చూసి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఇల్లు ఉన్నది, నా ఇంట్లో మా అన్న ఉంటాడు, నేను ఉంటాను, ఇద్దరం ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బస్తీలో ఉంటున్నారు? నేను 20 సంవత్సరాల పైన అయిందండి. ఆల్రెడీ ఫస్ట్ మా అన్న వాళ్ళ ఇంట్లో ఉంటుండే, మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంటి తర్వాత మెల్లగా మేము చేసి చిట్టి వేసుకొని డబ్బులు కూడా కట్టుకొని ఫస్ట్ జాగా కొన్నామండి. జాగా కొని తర్వాత ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకోనికి జాగాకు మాకు 7 సంవత్సరాలు టైం పట్టిందండి. ఈ ఏరియాలో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? అంటే ముందు ల్యాండ్ తీసుకొని కట్టడం జరిగిందా, లేదంటే వేరే వాళ్ళు అమ్మితే మీరు కొనడం జరిగిందా? మేము వేరే వాళ్ళు మాకు ల్యాండ్ అమ్మితే కొనుక్కున్నాం. కొనుక్కొని తర్వాత ఇల్లు కట్టించుకున్నాం. ఎక్కడ నువ్వు కబ్జా చేయలేదు? మూసీని కబ్జా పట్టా భూమి అని చెప్తే కొన్నామండి. అమ్మిన అతను కూడా మాకు తెలుసు. మేము కొన్నాము. దుర్గన్న అనే అతని దగ్గర కొన్నాం. పట్టా భూమి అని చెప్పి ఇచ్చాడు ఆయన. ఇక్కడనే పట్టకే బిల్లు చెల్లిస్తున్నాను. ఇక్కడ కరెంట్ బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, ప్లస్ వాటర్ బిల్ ఉందండి. ఏమన్నారు అధికారులు వచ్చి? మొన్న 3-4 రోజుల క్రితం ఇక్కడ ఏరియాకి వచ్చారు. రెడ్ మార్క్ చేద్దామని వస్తే మీరు అంత అడ్డుకున్నట్టుగా కూడా మాకు సమాచారం వచ్చింది. రెడ్ మార్కింగ్ అయితే రాలేదండి, సర్వేకి అయితే వచ్చారు. సర్వేకి వచ్చి ఆ కరెంట్ బిల్ తీసుకోయారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎన్ని గజాల జాగా, బోర్ ఉందా, మోటార్ ఉందా అని అడిగారు. రాసుకోరు, పోయారు. అయితే ఏమంటారు అంటే ఫస్ట్ రివర్ బెడ్ తీస్తాము, దాని తర్వాత ఎఫ్టీఎల్, తర్వాత బఫర్ అని చెప్పి ఏదో చెప్తున్నారు. అయితే ఏమైతుందంటే ప్రజలందరూ భయపడుతున్నారు, మేము కూడా భయపడుతున్నాం. దాదాపు 4 రోజుల నుంచి నేను పనికి వెళ్ళట్లేను, ఇంట్లోనే ఉంటున్నాను. మీ ఎక్కడ? మా ఆయన. నువ్వు చెప్పమ్మా, నీకున్న కష్టాలు ఏంటి? ఎంతకాలం నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? నేను ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాలలో ఒక 10 సంవత్సరాలు నేను రెంటుకున్నా. ఇదే బస్సులో రెంటుకుండి అమ్మాయి ఇక్కడ ఇల్లు అమ్ముతురు, పట్టాల ల్యాండ్స్ అన్ని చేసి అమ్ముతురు అంటే మేమేం చేసినామంటే 25 సంవత్సరాల కింద ఇల్లు కొనుక్కున్నాం. చిట్టీలు వేసుకొని ఆ సొమ్ములన్నీ అమ్మి, మొత్తం సొమ్ములు ఒక్క సొమ్ము లేకుండా అమ్మి కొనుక్కున్నాక ఇల్లు కట్టుకొని మంచిగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఈయన తీస్తా అంటే మేము ఎట్లా తీసుకోవాలండి? ఏ విధంగా తీస్తాడు ఆయన? దానికి దేనికోసం తీస్తాడు? డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇచ్చిండ్రు?
కిరాయికున్న వాళ్ళు రెంట్ కట్టలేని పరిస్థితిలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. కానీ నీకు ఇల్లు తీసి ఇల్లు ఇవ్వమని చెప్పలే కదా, అస్సలు ఒప్పుకోము. మేము పోయిన సంవత్సరం ఎంత మంచిగా ఉన్నామంటే బతుకమ్మ పండుగ, మాకు ఇప్పుడు పండగ అంటే ఏదో తెలియదు, మాకు తిండి అంటే పొద్దున వండుతున్నాం, నైట్ పడేస్తున్నాం, తిండి తెలియదు, నిద్ర లేదు, మాకు దగ్గర 2 నెలల నుంచి నిద్ర లేదు. ఎంఆర్ఓలు వచ్చారు, దేనికని వచ్చారు, అమ్మ మేము ఒకటి సర్వే చేస్తాం. ఏ సర్వే అంటే లేదమ్మా ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏ ఉన్నాయి బస్సులో, కానీ దొంగతనం సర్వే చేసేది వాళ్ళు, దొంగతనంగా సర్వే ఏమని చేశారంటే ఎండ్లు ఎట్లున్నారు, ఏమున్నారు, ఏ విధంగా ఉన్నారని చేసారు. చేసి వెళ్ళిపోయారు, ఎమ్మని పెట్టిపోయారు. మేము ఏదో ఎమ్మంటే మూసి అనుకున్నాం, అందరికి పెట్టినాం. మాకు కాదు కొన్ని ఇళ్ళకంటే అది తెలియక ఇప్పుడు మీరు వచ్చి మీరు ఇల్లు తీయండి ఎట్లా తీస్తాం. పోయిన సంవత్సరం మేము బతుకమ్మ పండుగ చేసుకుని, మీరు బతుకమ్మ పండుగ ఎప్పుడైనా వర్షం టైంలో నీళ్లు ఇక్కడ ఒక చుక్క నీళ్ళు రాలేదు మాకు. నీళ్ళు అంటే మేము నీళ్లు పోతుంటే చూసినాము, అందరికి వచ్చినాయి. మేము వచ్చి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది ఇంట్లో, సొంత ఇప్పుడు ఉన్న ఇంట్లో ఒక్క చుక్క మాకు నీళ్ళు రాలేదు. మీరు ఎందుకు తీస్తారు? నీళ్ళు వచ్చినాయంటే సరే మేము ఒప్పుకుంటాం, మీరు నీళ్ళు వచ్చినాయి, మీరు కరెక్టే, మీరు అన్నది కరెక్ట్ అని ఒప్పుకుంటాం. మీరు నీళ్ళు రాలి ఇంటికి ఎట్లా చేసుకుంటారు? మాకు బతుకమ్మ ఆడకుండా చేస్తారు. పోయిన సంవత్సరం సంతోషంగా కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ సంతోషంగా చేసుకున్నాం. ఇక్కడ తులసిరామ్ నగర్ అండి మాది. 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. మా ఏ ఇంట్లో కూడా పండుగ వచ్చిందంటే మాకు పండుగ వచ్చింది, ఆడపిల్లలు తీసుకొద్దాం, పెద్దలు పెట్టుకుందాం అనేది బదులు ఇప్పుడు హైడ్రా వస్తుంది అని అదే టెన్షన్ తప్ప వేరే టెన్షన్ మేము ఎక్కువ ఉంటలేదు. తింటున్నామా తింటలేమా మాకే తెలియదు. మా ఇంటి ఆడపడుచు రావాలంటే కూడా మీ ఇంట్లో పోతున్నాయి కదా మమ్మీ, మేము ఎలాగొస్తాం మీ ఇంటికి అని చాలా బాధపడుతున్నారు. మేము పెద్దలకు కూడా పెట్టుకోలేదు ఈసారి. మేము పెద్దలకు పెట్టే బదులు మరి ఎవరికి పెట్టాలో చెప్పండి, చెప్పండి. మీకు పెద్దలకు పెట్టే బదులు రేవంత్ రెడ్డి పెట్టాలా చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, మీ ఇండ్లు ఎంత పెద్దది అంటే ఎన్ని గజాలలో? 50 గజాలే అన్నయ్య మాది కూడా 50 గజాలు. మేము కూడా సీజన్ బిజినెస్ చేస్తాం, రోడ్ల మీద ఏదో పూలు అమ్ముకోవడమో ఏదో చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి ఆయన కులగొడతా అంటే ఎట్లా కులగొడతాడు? మాకేమన్నా ఇమ్మనండి, మేము అయినా ఎందుకు వెళ్తామన్నా? మేము కష్టపడి కొనుక్కొని కట్టుకున్నాం, అదేదో ఎవరి దగ్గరికి దొబ్బుకొని వచ్చి వీళ్ళని లూటి చేసి తీసుకుంటలేము. మేము మా కష్టం మాకు వదిలేసేయండి. ఈయన వచ్చి 11 నెలలు కాలేదు, 11 కథలు పడుతుండే. మాకు ఇప్పటి నుండే పండుగ వాతావరణం ఉంటుండే, మా గల్లి అందరం కలిసి మంచిగా బతుకమ్మ ఆడుతుండే. అసలు మాకు పండుగ లేదు, ఏది లేదు. ఇప్పుడు పిండం పెడతాం, ఆ పిండం ఏదో రేవంత్ రెడ్డికే పెడతాం. ఆషాఢం మాటలు ఎందుకు మాకు అంత బాధ ఉంది. ఇప్పుడు మేము పెద్దలకు పెట్టాలా బియ్యాలు, ఆయనకి ఇవ్వాలి, ఆయన పేరు మీద ఇవ్వాలా బియ్యాలు. మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఒక మూసీ ప్రాజెక్ట్ తీసుకుంటుంది, దీన్ని మంచిగా చేయడం వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. మీకు కూడా ప్రత్యామ్నాయం వేరే దగ్గర చేస్తారంటుంది. వాళ్ళకు ఉపయోగం కదండి, మాకు ఉపయోగం ఏం లేదు. మా ఇల్లు మాకు కావాలి, మాకేం ఉపయోగం లేదు. అది ఉపయోగం లేనిది తీసుకొని ఆయన ఏం చేస్తాడు? సుందరీకరణ అని మాకు ఏది వద్దు, మా ఇల్లు మాకు ఇవ్వండి. మాకు ఎట్లా ఉందండి, తినక ఉండక లేక ఏదైనా వేసుకోండి కానీ మా ఇల్లు మాత్రం మీరు తీసుకోవద్దు. మా ఇల్లు మాకు తీసుకోవద్దు. ఆయన దసరాకి ఇస్తా అంటుండు, దసరాకి ఇచ్చేది గిఫ్ట్ మా ఇల్లు మాకు ఇవ్వండి, అదే మాకు పెద్ద గిఫ్ట్. మాకు చీరలు వద్దు, 2500 వద్దు, ఏది వద్దండి. మాకు కరెంట్ బిల్ వద్దు, ఏది వద్దు. మా ఇల్లు మాకు చెప్పండి అమ్మా. మాది న్యూ తులసిరామ్ నగర్, ఇక్కడ లంకలోనే ఉంటామండి మేము కూడా. సార్ మీరు ఇచ్చే స్కీమ్లో 6 స్కీమ్లలో ముందు 7వ స్కీమ్ మూసీ నది గురించి చెప్పినుంటే మీకు అసలు ఓట్లే పడకపోయేది. 6 స్కీమ్లలో ఏ స్కీమ్లు చేసినావని? నువ్వు పెన్షన్లు ఇస్తున్నావా, లేకపోతే అది మన ఆర్టీసీ గురించి అని చెప్పారు, అది ఏం ఫ్రీ? మా కాళ్ళకి ఏం ఫ్రీ? అవసరమే లేదు. ప్రత్యామ్నాయంగా వేరే దగ్గరికి ఒక కాలనీలాగా ఏర్పాటు చేస్తే వెళ్ళే అవకాశం ఉందా? మీరు ఎట్లా ఉంది? మేము వేరే కాలనీకి వెళ్ళము, మాకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు వద్దు. కాకపోతే మాకు మావి ఉన్నాయో మంచి డెవలప్ చేయండి, మూసి డెవలప్ చేసి మాకు అమ్మ మీరు లోన్లు తీసుకుని 5 లక్షల లోన్ ఇస్తా అన్నారు కదా రేకుల రూమ్ల వాళ్ళకి, అది ఇచ్చి డెవలప్మెంట్ చేయండి. ఇదేం డెవలప్మెంట్ మీది? ఇది ఇల్లు కూలగొట్టి చేసేది డెవలప్మెంట్ అంటారా? డెవలప్మెంటే అన్నారు. నీ మూసి చేసుకో, నీకు ఎంత వరకు జాగ్రత్త. ప్రభుత్వం కూడా మూసిని కొంతవరకు చేసే ప్రయత్నం చేసిందని కూడా కాసేపటి కింద కేటీఆర్ కూడా అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేసుకోండి, ఇది వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. అదే ఇప్పుడు కేటీఆర్ గారే చెప్పి వెళ్ళారు కదా, ప్రభుత్వము బీదోళ్లకు ఏ అడ్డంకులు రాకుండా బీదోళ్ళు మంచిగా ఉండాలని ఆయన ఆ ప్రాజెక్ట్ ని ఆపేసిండు. ఎందుకు ఆపేసిండు? పేదవాళ్ళు బాధపడొద్దని ఆపేసినారు. కానీ ఈయన వచ్చి పేదవాళ్ళ ఇల్లు గుంజుకొని మూసి ఇది చేస్తామని చెప్తే అసలు మాకు అవసరమే లేదు. ఆ సీఎం కూడా మాకు అవసరమే లేదు, అసలు వద్దు మాకు ఆ సీఎం. చాలా మంది ఇంకా నిర్వాసితులుగా అనుమానం పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, బాధితులు. మీరు చెప్పండి, ఏ కాలనీకి సంబంధించిన వారు? మీ ఇల్లు ఎక్కడ ఉంది? తులసిరామండి, మాకు ముందు ఉంది. ఇక్కడ మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారండి. మరి వాళ్ళ గతంలో 40వ సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నారు. మరి మేము కూడా తెలిసి నుంచి ఇక్కడే ఉంటున్నాము. మరి ఈ రోజు వచ్చి వాళ్ళు ఇల్లు తీస్తా అంటే మాకు చాలా బాధగా ఉంది. మరి మేము ఇక్కడ వెళ్ళడానికి సిద్ధంగా లేదు. మరి గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఓన్లీ పేద ప్రజలకి అన్నారు. ఇప్పుడు మేము ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న 50-60 గజాల్లో
G+1, 2 అట్లా కట్టుకొని ఉన్నాము. అలాంటి బిల్డింగ్లు తీస్తే మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అవసరం లేదండి. కాబట్టి మేము కూడా ఇక్కడే ఉంటాము. మీది ఎన్ని గజాల ఇల్లు? మీరు గతంలో ఏమన్నా ఎంత పెట్టి కొన్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఎంత వాల్యూ చేస్తుంది మీ ఇల్లు? ఇప్పుడు మార్కెట్ వాల్యూ 26,000 ఉందంటున్నారండి గవర్నమెంట్. మేము 150 గజాలు మా ఫాదర్ ఉన్నప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు 2 ఇంతలు ఇస్తాము, మీరు వేకెన్సీ అంటారు. కానీ మేము ఎట్టి పరిస్థితిలో చేయము. ఎందుకంటే కేవలం డబుల్ బెడ్రూమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూకి సమానంగా డబ్బులు చెల్లిస్తాను గవర్నమెంట్ ఇస్తాను కదా. అంటే ఖాళీ పుకార్లు రావడమే జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రతి పైసా కూడగట్టుకొని G+2 కట్టుకున్నాము. మరి 3 అన్నదమ్ములు ఉన్నాము, జీవిస్తున్నాం. కాబట్టి మరి ఈ రోజు మేము మా ఫ్యామిలీ అంతా మేము ఎక్కడ పోవాలని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. మరి మమ్మల్ని బజార్లో పడేసి చాలా దూరం ఉండడం వల్ల మీకు పిల్లలకు చదువులకు ఇబ్బంది అయితే, మీ ఉద్యోగాలకు ఇబ్బంది అయితే అనే టెన్షన్. మాకు సిటీ దగ్గర అనుకూలంగా 10-12 కిలోమీటర్లు మేము ఉద్యోగాలు చేస్తున్నాం. పిల్లలు కూడా 2-3 కిలోమీటర్ దూరంలో చదువుతున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. మమ్మల్ని రోడ్డు పైన ఇయ్యొద్దని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా వినిపిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి? మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ అండి. నేను న్యూ తులసిరామ్ నగర్ ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే పెరిగినాము. అది 100 గజాలు ఇల్లు అన్న. మేము వచ్చి ఇప్పుడు 20 ఏళ్ళు అయింది మేము కొనుక్కొని. 20 ఏళ్ల క్రితం నేను 15 లక్షలు పెట్టి కొన్నా. నేను 100 గజాల జాగా 15 లక్షలైంది అప్పుడే. నేను ఇల్లు కట్టుకున్నా, G+1 కట్టుకుని ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడు మా ఫ్యామిలీ మేము 4 ఉంటాము. 2 అన్నదమ్ములము, మా చెల్లె, మా ఫ్యామిలీ అంతా ఇక్కడనే. ఇప్పుడు మేము సడన్ గా మీరు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే, ఇప్పుడు మా ఇల్లు వచ్చి ఇప్పుడు 70-80 లక్షల వాల్యూ గల ఇల్లు మాది. నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా పోతామండి? కిరాయి ఉన్న వాళ్ళు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, కానీ మాలాంటి వాళ్ళకు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి అంటే అది ఇప్పుడు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నిర్వాసితులకు ఏమైనా ప్యాకేజ్ ఇస్తున్నాడా, ఏమైనా ప్రకటించిండా? ఏ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి ఎవరు కూడా చర్చించలేదా? ఈ మార్కేసే కంటే ముందు కావచ్చు, ముందు ఒక కమిటీ మీటింగ్లు ఎలాంటి చర్చించలేదు. మా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. సర్వే అని దొంగచాటుగా వచ్చి మార్గేసుకోవడం తప్ప ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. నిద్రలు లేవు సార్, నిద్రలు లేవు, భయభ్రాంతులను చేస్తున్నారు. ఎప్పుడొస్తారో తెలియదు. హైడ్రా అంటేనే బెంబేలెత్తే పరిస్థితి వచ్చింది. హైకోర్టు మందలిచ్చినా కూడా మళ్ళా యథావిధిగా వాళ్ళు వచ్చి యథావిధిగా చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఒకటి పేద ప్రజలకు ఒకటి న్యాయము, మరి వాళ్ళ అన్నగారికి ఒక న్యాయం చేయకూడదు కదా. తిరుపతి రెడ్డి ఉన్నాడు, ఆయనకేమో స్టే ఇచ్చి వాళ్ళని కాపాడుతున్నారు. మాలాంటి పేదవాళ్లకు కోర్టుకు పోలేని పరిస్థితి, డబ్బులు ఖర్చు చేయలేని పరిస్థితి. మాలాంటి వాళ్ళనేమో పక్క పెట్టేసి డైరెక్ట్ బుల్డోజర్ అనేది మా మీద తీసుకురావడం జరుగుతుంది. ఇది పద్ధతి కాదు. కొంతమంది చాలా ఎఫెక్టెడ్ ఏరియాలు అంటే మూసి కానుకున్నటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాట్లాడిద్దాం. మీ ఇల్లు ఎన్ని గదాలు? 100 గదాలు సార్. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు సార్. అందరి పెళ్లిళ్ళు చేసి అన్ని అప్పులు చేసినా అప్పులు కూడా సరిపోతలేవు. నెలకిండి కడుతున్నా సార్. మస్తు కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఇల్లు కట్టుకున్నాం సార్. ఇల్లు కూడా కట్టుకోలే, రేకులే ఉన్నాయి. పైసలు లేక, డబ్బులు లేక. డబ్బులు బెడ్రూమ్ ఇస్తే వెళ్తావా? వెళ్ళవా? ఎందుకంటే మంచి ఇల్లు అంటారు కదా, 34 లక్షల 50. 3 బిడ్డలు, షెడ్ చిన్న ఇల్లు అయితే 4 పిల్లలను తీసుకొని ఎటు పోవాలి సార్? నేను డబుల్ బెడ్రూమ్ ఉండదు, ఏమొద్దు మాకు. మీరు చెప్పండి. అదే బాధపడుతున్నావు, అప్పటి నుంచి చూస్తున్నాను. నాకు 3 ఆడపిల్లలు సార్. మా నాన్నగారు కొనిచ్చాడు సార్. నాకు 3 ఆడపిల్లలను కొనిచ్చాడు. మా ఆయన ఆటో నడుతాడు సార్. ఇప్పుడు ఇల్లు కూడా కొడతా అంటే హైడ్రా అంటే ఏంట్రా సార్? ఇది డ్రానా? వచ్చినప్పుడు ఒక తిరిగా, రానప్పుడు ఒక తిరిగా సార్. తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లుండే సార్? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు మా కాలేజీ వెంకటేశ్వర ఉన్నాడు, మా వెనక దూసర లావణ్య ఉంది. వాళ్ళు ఉండే పట్టుకున్న మాకు కొద్దిగా ఆధారం ఉంది సార్. ఇప్పుడు ఒకటి ఎందుకు పోవాలి సార్? మాకు కరెంట్ ఇస్తా అన్నారు. కరెంట్ ఎందుకు సార్? మాకు ఆటో ఎందుకు సార్? ఆటోలో అదే గజాలు సార్. నాకు అదే గజాలు ఇల్లు సార్. మాత్రమే ఉంటావు, కిరాయి కూడా ఇస్తావు? అదే ఇల్లు ఏం లేదు సార్, మా మట్టుకే ఉంది సార్. 2 ఇల్లే సార్, రేకుల రూమ్ సార్. అది కూడా బెడ్రూమ్లు ఇస్తే 2 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వెళ్ళిపోతావు? బెడ్రూమ్ వద్దు, వాడు ఉండమను, వాళ్ళని ఉండమను. ఫస్ట్ బెడ్రూమ్లల్లా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అక్క చెల్లెలు పెట్టుకొని పండగ వేసుకోమను. మేము పక్కా ఉంటాం సార్. అది దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే వాడు ఇక్కడ కోసం మాత్రం వాళ్ళు కారం పొడి చీప్ కట్టతోటి కొడతాం సార్. అంటే డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సిటీ అన్నప్పుడు డెవలప్ చేసుకోవాలి. మూసి వస్తే చాలా ఏరియాలు కూడా మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మన వర్షంలో చాలా ఏరియాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, చనిపోయారు చాలా మంది. అది దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేస్తున్నామని గవర్నమెంట్ అంటుంది. ఏం లేదు సార్, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. ఇప్పుడేం డెవలప్మెంట్ సార్? వచ్చినప్పుడు మంచిగా ఉండాలి సార్, మంచిగా ఉండాలి సార్. వచ్చినప్పుడు నీకు రావాలని కోరుకుంటే నువ్వు వచ్చి గెలిచినప్పుడు నువ్వేం చేయాలి? మంచిగా చేయాలి. వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలలకు వచ్చి నువ్వు అందరు పుట్ట మీద గరీబులు చచ్చిపోతున్నారు.
ఏదో ఏదో కూలి పని చేసుకుంటూ ఉన్నారు సార్. ఇది కరెంట్ ఇచ్చి అన్ని ఇస్తే సార్ ఎక్కడి నుంచి పోతాం సార్, ఎట్లా పోమంటాం సార్? ఇది మాకు కష్టం సార్, మాకు కష్టం సార్. నేను మాత్రం అసలు ఊకుంటే సార్ ఇక్కడ కోసం మాత్రం అసలు పడొస్తే వాళ్ళు ఇల్లు నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? నీ ఇల్లు కూలగొడతామని కానీ మార్క్ చేసిపోతామని ఎవరైనా వచ్చారా? అన్నారు సార్, వస్తాంటే అడ్డుకున్నారు సార్, మా వాళ్ళందరూ అడ్డుకున్నారు సార్, రాలేదు సార్. అది దమ్మున్నోడైతే సాయంత్రం పూట రావచ్చు సార్, నేరుగా రావాలి. దొంగతనంగా కరెంటు వాళ్ళు బిల్లోళ్ళము ఇది అదో అని ఏమో అనొద్దు సార్. మేము ఇల్లు అమ్ముకుందాం అనుకున్నాం సార్, మా నాన్నగారు కొనిచ్చిన అట్లాగే ఉంచుకున్నాం సార్. సేమ్ వాల్యూ నీ విలువ, నీ ఇంటి విలువ ₹1,00,000 చేస్తే ₹1,00,000 ఇస్తాం వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోయే అవకాశం ఉందండి. వద్దు సార్, కోటి వద్దు, ఏమొద్దు, డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏదొద్దు సార్ మాకు. మేము అందరు పండుగలు వస్తాయి, అందరు కలిసిమెలిసి ఉంటుకుంటాం. పక్కనే మన గొడవలైనా మళ్ళీ అక్క చెల్లని మాట్లాడుకుంటాం సార్. అన్నా నమస్తే, అన్నా నమస్తే చెల్లండి, మాకు ఏదొద్దు సార్. ఇది చూశారు కదా వాళ్ళ ఆర్తనాదాలు. ఈ గోల్నాక పరిహార ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ ఏరియాలో కొన్ని వందల ఇల్లు కూడా కూల్చే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. బట్ చూడాలి, చాలా మంది మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. మీరు ఏ కాలనీ అమ్మ? మాది ఇక్కడే లంక అన్న. మా ఆయన డ్రైవింగ్ డ్యూటీ చేస్తాడు. నైట్ మార్నింగ్ 4 వస్తే నైట్ 10, 11 అవుతుంది. నేను టీచర్ జాబ్ చేస్తుంటా. మరి మా పిల్లల చదువులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ టీచర్ జాబ్ చేయబట్టి మాకు మేడం నాకు కొంచెం ఫీజు కన్సెషన్ ఇచ్చింది. అన్ని అనుకూలంగా ఉన్నాయి నాకు ఇక్కడ. నేను ఎక్కడ పోమంటే ఎక్కడ పోతానన్న, నా ఉద్యోగం పోదా, నా పిల్లలకు చదువులు డిస్టర్బెన్స్ కావా? మా బాబా 9th క్లాస్, మా బాబు 6th క్లాస్. మేము కష్టపడి పని చేసుకుంటా, రేకులీలలో ఉంటున్నాం. మరి మాకు ఎంత ఇబ్బంది పడుతుంది అన్న? అంటే బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళ విషయం పక్కడితే FTL లో ఉన్న వాళ్ళకి మాత్రం తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా గవర్నమెంట్ అంటుంది. మీది ఏ ప్రాంతంలో ఉంది? FTL లోపల దగ్గర దాకా ఉంటుందా? నాకు తెలియదు అన్న. మాదైతే రిజిస్టర్ చేయించుకున్నాము. మా ఇల్లు రిజిస్టర్ అయిన 10 years నుంచి మేము ట్యాక్స్ కూడా కడుతున్నాం. మాది 50 గజాల ఇల్లు అయినా లాస్ట్ ఇయర్ 3 years కిందటే మా ఆయన రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. ఏమైనా మేము కోర్టుకనే వెళ్తాం, మాకేం బాధ లేదు. మా ఇల్లు మాత్రం పోవద్దు. చాలా మంది ఇంకా ఇక్కడ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీది ఏరియా అమ్మ? ఇక్కడే అన్న, న్యూ తులసిరామ్ నగర్ లంక. నేను గత 35 సంవత్సరాల నుంచి ఉంటున్నా. పెళ్లి కాకముందు నుంచి నేను స్కూల్ కి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన. పెళ్లి అయింది, నాకు పెళ్లి అయినాక కూడా నేను ఇక్కడే ఉంటున్నా. నాకు ఇద్దరు పిల్లలు. నాకు ఉన్నది 70 గజాల జాగా. FTL, బఫర్ జోన్, రివర్ బెడ్ ఇవన్నీ అంటున్నారు అన్న. అంతకుముందు మేము ప్లాట్లు కొన్నప్పుడు మాకు అప్పుడే ఒక బోర్డు పెట్టేది ఉండే. బోర్డు పెడితే మేము కొనే వాళ్ళం కాదా కదన్న. అప్పుడు డబ్బులు పెట్టినప్పుడు మాకు ఏ ప్రభుత్వం చెప్పలేదు. ఇక్కడ ఆ బోర్డు పెడితే మేము కొనుక్కోకుండా మేము వెళ్లే వాళ్ళం కదన్నా. డబ్బు లేకనే ఇక్కడ కొన్నాం మూసీ పక్కన, లేకపోతే ఏడ బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ లోనే కొనేవాళ్ళం. 2 నెలల నుంచి నిద్ర లేదన్న. ఆడవాళ్ళు ఎవ్వరికి వండుకుంటున్నాం, చెత్తలో పోస్తున్నాం. పొద్దున వండుకుంటున్నాం, చెత్తలో పోస్తున్నాం. మా బాబుకి ఇప్పుడు 10 years అన్న. మా బాబుకి ఏం తెలుసు అన్న, మమ్మీ మిమ్మల్ని ఇంత ఏడిపిస్తుండు మమ్మీ, 10 years అయినాక నాకు ఓటు వస్తుంది కదా మమ్మీ, అప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి మీద కసి తీసుకుంటా మమ్మీ, మిమ్మల్ని ఇంత బాధ పెడుతుండని. చిన్న బాబు అన్న, నాకు 10 years తర్వాత ఓటు వస్తుంది మమ్మీ, ఖచ్చితంగా వస్తుంది. నేను మాత్రం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తా మమ్మీ అని అంటుండు. అంత బాధతో ఉన్నామన్న ప్రతి ఒక్కరం. ప్రత్యామ్నాయంగా వేరే ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తుంది. లేదంటే డబ్బులు కూడా అవసరమైతే దానికి వాల్యూ తగ్గట్టు ఇస్తామంటుంది. వెళ్ళడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న? అట్లా చెప్పట్లేదన్న. మాకు చదువులకు ఇబ్బంది అవుతుందనా, లేదంటే ఉద్యోగాలకు ఇక్కడ ఏరియాలో పనిచేస్తాడు మీ ఆయన? ఇంత మంచి కట్టుకున్నామన్నా, మాకు అన్నిటికీ దగ్గర ఇక్కడ. ఆయన ₹1,00,000 ఇచ్చినా మాకు వద్దన్నా. మేము ఆశిస్తలేం, డబ్బుకు ఆశించే వాళ్ళం కాదన్నా. ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నాం అప్పులు చేసుకొని. మాకు ఆయన ₹1,00,000 ఇచ్చినా మాకు వద్దు, మా ఇల్లే మాకు కావాలి. ఇక్కడ మంచి అక్క చెల్లెలలాగా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అన్నా. అమ్మ మీ ఏరియా చెప్పమ్మా. ఉంటాం సార్ మేము కూడా. మాకు ఇండ్లు తీస్తారంటే మాకు నచ్చట్లేదు సార్. మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు తీయొద్దు. లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యారు సార్. ఉన్న వాళ్ళది కుల్లగొట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం ఏంటి? మా ఇల్లు మాకు ఉంచితే చాలు సార్. ఆ రేవంత్ రెడ్డి సార్, మేము అదే కోరుకుంటున్నాం. ఇంకా వేరే మాకు ఏమీ వద్దు, అంతే సార్. మీది ఎక్కడ? మాది ఇక్కడే. ఎన్ని గజాలమ్మా మీ ఇల్లు? 3 ఫ్యామిలీలు ఉంటాం, 200 గజాలు. ఇప్పుడు ఉండబట్టంగా ఈ ఉలగొడతాం అంటే మేము ఎట్లా ఏం పని చేస్తాడు ఆయన? డయాలిసిస్ పేషెంట్ సార్, పని కూడా చేస్తలేడు. ఇంట్లో బయటికి పోతే మాకు కిరాయి కూడా ఎవరు ఇయ్యరు. అక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఆయన ప్రాణం ఒకవేళ 3 సార్లు పోవాలి హాస్పిటల్కి, వారానికి 3 సార్లు పోవాలి. అంత దూరంకి వెళ్ళి ఇంటికి వస్తే హాస్పిటల్కి వచ్చేసరికి ప్రాణం ఉంటుందా? అంచెలు ఇంటికి వచ్చేసరికి మనం ప్రాణం ఉంటుందా? దూరం ఉన్నాయి, అక్కడ ఇస్తే పోవని మీ ఉద్దేశం? ఎక్కడ వచ్చినా మేము పోము. రేకులలో బోగులలో పడిసి వస్తున్నాం, మేము పోము. అక్కడ చాలా మూసీ కాలువ పక్కన దోమలు ఉంటాయి, వాసన వస్తుంది కదా, మరి అక్కడికి పోతే కొంచెం ఇదే సౌకర్యం ఉంది, ఇదే బాగుంది.
దోమలు లేవా? లేవు, దోమలు లేవు, నీళ్ళు రావు, ఏ రావు, అవసరం లేదు. మా పిల్లలు చిన్న పిల్లలు, మాకు ఇదే సౌకర్యం ఉంది, ఇక్కడే ఉంటాం, ఎక్కడ వెళ్ళిపోము. 2000 సంవత్సరంలో వాటర్ వచ్చినాయి కానీ మాకు ఒక్క చినుకు కూడా లోపలికి రాలే అన్న. 2000 లో ఫుల్ వరద వచ్చింది, ట్యాంక్ బండ్, గండిపేట అన్ని వదిలేసారన్న. కానీ ఒక్క చినుకు కూడా మాకు వాటర్ రాలేదు. ఎప్పుడు మేము నీళ్ళలో మునిగే ప్రాంతాలంటే తీసేయండి, మేమే వెళ్ళిపోతామన్నా స్వచ్ఛందంగా. కానీ ఒక్క చినుకు రాదు మాకు. అంత మంచిగా ఉండంగా మేము వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తామన్నా ఇప్పుడు పిల్లల్ని తీసుకొని? చూశారు కదా వాళ్ళ ఆర్తనాదాలు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వందలాది ఇండ్లు నేలమట్టి అయితే మేము వాళ్ళకి బుల్డోజర్లకు అడ్డులు పడతామన్నటువంటి విషయం మీద వాళ్ళందరూ కూడా చాలా ఆవేశంగా ఆవేదనతో చెప్తున్నటువంటి పరిస్థితి. మాకు యాక్చువల్గా దోమలు ఈగలు కూడా ఏం రావు, ఇక్కడ వాసన కూడా మాకు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియా కానే కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మా గోడును అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని వీళ్ళకి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చింది. కాసేపటి క్రితం కేటీఆర్ కూడా వచ్చి వాళ్ళని ఓదార్చి వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. బట్ ఖచ్చితంగా ఈ ఏరియాను ఎట్టి పరిస్థితి ఇదే విధంగా ఉంచాలి. మాకు స్కూల్ పిల్లలకు కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, అంత అనువుగా ఉంది. వేరే డబుల్ బెడ్రూమ్ ప్రత్యామ్నాయంగా ఇచ్చినా కూడా మాకు సరిపోదు. అది ఎక్కడో 50 కిలోమీటర్ల అవతలైతే మాకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.